ప్రభువు స్తోత్రాలు. డైలీ బ్రెడ్ ద్వారా మిమ్మును కలుసుకుని దేవుని మాటలు తెలియజేసేదానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి ఎంతగానో మనం స్తుతించి ఘనపరచాల. ఈనాడు ఒక దినముండి ఒక దినానికి వచ్చేదానికి ఎందరో ఈ లోకయాత్ర ముగిస్తున్నారు. ఇంకా మన సజీవ లెక్కలు ఉంచాలంటే దేవుని స్తుతించాలి. మార్కు సువార్త 10వ అధ్యాయము 27వ వచనం. మార్క్ గాస్పెల్ 10th చాప్టర్ 27th వర్స్. దేవునికి సమస్తమును సాధ్యమే. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఫర్ గాడ్. పరమేశ్వర్ से सब कुछ हो सकता है. అయితే దేవునికి అసాధ్యం అనేది లేదు. దేవునికి సమస్తము సాధ్యం. అని సృష్టికర్త అండి. సమస్తానికి ఆధారభూతుడు. ఆయనకు అసాధ్యమని లేదు. ఎందుకు దిగులు పడతారు మీరు? అయితే దేవుడు సమస్త కార్యాలు మీ కుటుంబాల్లో, మీ పిల్లల జీవితాల్లో, మీ ఉద్యోగ జీవితాల్లో సహాయం చేస్తాడని నమ్మండి. ఆయనకు అసాధ్యమని నమ్మితే దేవుడు అద్భుతాలు చేస్తాడు. నమ్మిన వారి పట్ల దేవుడు కృప చూపిస్తాడు. ఇర్మియా గ్రంథములో 32వ అధ్యాయములో 17వ వచనములో, యెహోవా, ప్రభువా, సైన్యములకు అధిపతి యెహోవా అని పేరు వహించువాడా, సూర్యుడా, మహాదేవా, నీ అధిక బలము చేతను, చాచిన బాహు చేతను భూమ్యాకాశం సృజించితి. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. భూమి ఆయనది, ఆకాశం ఆయనది, అన్ని కలుగజేసిన వాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. కాబట్టి దేవుని మీద మీ భారం వేయండి. అయితే ఆయన మీ కార్యాలన్నీ సఫలము చేస్తాడు. ఆది కాండములో 18వ అధ్యాయములో 14, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? అవును, దేవునికి అసాధ్యమైనది ఏది? మానవులకు అనేకము అసాధ్యములు. ఎందుకు? మానవుడు పరిమితి గలవాడు, దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమనేది ఏది లేదు. సమస్తము సాధ్యమే. ప్రభు మీద విశ్వసించండి. మీ కార్యాలు ఆయన మీద వేయండి. అయితే కార్యాన్ని సఫలము చేసి దేవుని నామ మహిమ కొరకు ఆయన మిమ్మల్ని వాడుతాడు. మీ కుటుంబాలు దీవిస్తాడు. మీ పిల్లలు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రభు మీద నమ్మిక ఉంచాలి. దేవుడు ఈ కార్యము చేయగలడు అని నమ్మాల. నమ్ముడు నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అన్నాడు. సోదరి, సోదరుడు, ఎందుకు అవిశ్వాసంగా ఉంటావు? విశ్వసించు. దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యాలు నీ జీవితంలో, నీ కుటుంబ జీవితం జరిగించి దేవుని నామాన్ని హెచ్చిస్తాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ దినం వినుతున్న శ్రోతలందరినీ కనికరించండి. ఏ సమస్యలు ఉన్నా ఆ సమస్యల నుండి వారు విడుదల పొంది మీకు సన్నిహితంగా జీవించి మీ నామాన్ని ఘనపరిచేదానికి వారి అక్కర్లన్నీ కృపలో తీర్చమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.